ఇక ఆంధ్రప్రదేశ్కు చూద్దాం. పార్లమెంట్ స్థానాల్లో ఎవరెవరు గెలిచారు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ స్థానం నుంచి మనం మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 16, వైఎస్ఆర్సీపీ 4, బీజేపీ బోని కొట్టింది 3 స్థానాలు, జనసేన పార్టీ 2 స్థానాలు పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా గెలుస్తుంది. 6 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 3 స్థానాలను గెలవబోతున్నది. ఎక్కడెక్కడ చూద్దాం. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ 1,09,140 ఓట్లతో, రాజమండ్రిలో దగ్గుపాటి పురంధేశ్వరి 2,19,888 ఓట్లతో, నర్సాపురంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ వర్మ 2,12,000 ఓట్లతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా 3 ఎంపీ స్థానాలను గెలిచింది. మరో 3 స్థానాల్లో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోయినారనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ కాకినాడలో టీ టైమ్ ఉదయ్, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ 1,09,000 మెజార్టీతో టీ టైమ్ ఉదయ్, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గెలిస్తే, మచిలీపట్నంలో బాలశౌరి వల్లభనేని 92,668 ఓట్లతో భారతీయ జనసేన పార్టీ తరఫున గెలిచారని చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ఆర్సీపీ గెలిచిన 4 అరకు నుంచి గుమ్మ తనూజా రాణి 30,000 మెజారిటీ, కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి కేవలం 48,000 మెజార్టీ, తిరుపతిలో మధ్యల గురుమూర్తి 18,000 మెజార్టీ, రాజంపేటలో పివి మిథున్ రెడ్డి కేవలం 31,000 మెజార్టీతో మాత్రమే గెలుస్తున్నారు. కేవలం 31,000 మెజార్టీతో మాత్రమే గెలుస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ 30,000తో ఓడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ 28,000 ఓట్లు సాధించింది. పేటలో పివి మిథున్ గెలుస్తున్నాడు. ఇక తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి 16, శ్రీకాకుళంలో మరొకసారి కింజారపు రామ్మోహన్ రాయుడు 1,81,000, విజయనగరంలో కలిశెట్టి అప్పలనాయుడు 93,000, విశాఖపట్నంలో మతుకుమిల్లి శ్రీభరత్ ఆయన పేరు ఏం పేరు బాలకృష్ణ, సినిమా హీరో బాలకృష్ణ వాళ్ళ అల్లుడు, ఈయన గెలుస్తున్నాడు శ్రీభరత్. అమలాపురంలో జిఎం హరీష్ బాలయోగి 1,65,000 మెజార్టీతో గెలిచారు. ఏలూరులో పుట్ట మహేష్ కుమార్ 90,000తో టీడీపీ అభ్యర్థి గెలిచాడు. విజయవాడలో కేశినేని చిన్ని శివనాథ్ 1,82,000తో గెలిచాడు. గుంటూరులో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ 1,79,000 మెజార్టీతో గెలిచాడు. నర్సరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంతకు ముందు మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు, పార్టీ మారి టీడీపీ నుంచి 86,000 మెజార్టీతో గెలుస్తున్నారు. బాపట్ల తెన్నేటి కృష్ణప్రసాద్ భారతీయ జనతా పార్టీ వరంగల్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తారని చివరి క్షణంలో బాపట్ల గెలిపినటువంటి మాజీ డీజీపీ తెన్నేటి కృష్ణప్రసాద్ 86,868 ఓట్లతో గెలుస్తున్నారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులరెడ్డి 10,000 మెజారిటీ. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులరెడ్డి మన లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కేసులో ఉన్నారు, వాళ్ళ అబ్బాయి. నంద్యాలలో బైరెడ్డి శబరి బీజేపీ నుంచి చివరి క్షణంలో టీడీపీలో చేరి 36,000 మెజార్టీతో గెలుస్తున్నారు. కర్నూలులో పంచలింగాల నాగరాజు 49,000తో గెలుస్తున్నారు. అనంతపురంలో అంబికా లక్ష్మీనారాయణ 1,10,000 ఓట్లతోటి, హిందూపూర్లో బీకే పార్థసారథి 58,000 ఓట్లతో, నెల్లూరులో ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి వైఎస్ జగన్కు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మీద గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి చివరి క్షణంలో టీడీపీలో చేరారు. విజయసాయిరెడ్డి మీద ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి 1,14,000 తోటి, చిత్తూరు ప్రసాదరావు 88,000 ఓట్లతోటి గెలుస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 25 ఎంపీలలో టీడీపీ 16 ఎంపీ స్థానాలు, వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి మిగిలిన టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో మరో 5 స్థానాలు, మొత్తం 25 స్థానాల్లో 21 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకున్నది. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎంపీ ఎన్నికల్లో. ఇది ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ 241 స్థానాలకు పడిపోయింది, కాంగ్రెస్ 96 స్థానాలు పడిపోయింది.